హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులకు సంబంధించి, అలానే రేషన్ దుకాణాలకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటివరకు అయితే మీరు లాస్ట్ ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి ఏవైతే వ్యాన్స్ ఉన్నాయో ఇంటింటికి వచ్చి రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు కదా! అలా అయితే ఇప్పుడు జరగడం లేదండి. జూన్ 1వ తేదీ నుంచి అయితే మొత్తం చేంజ్ కాబోతుంది. అంతకుముందు ప్రభుత్వంలో మీరు ఏ విధంగా అయితే రేషన్ పొందుతున్నారో, అదే విధంగా కూడా ఇప్పటి నుంచి అయితే రేషన్ పొందాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఏ నిర్ణయం తీసుకునింది, ఇప్పుడు రేషన్ ఎలా పంపిణీ చేస్తారనేది నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా చెప్తానండి. పత్రికా ప్రకటన ద్వారా అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే ముందు మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేస్తుంటే, ఛానెల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే రేషన్‌కి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా చెప్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులనేవి తీసుకోవచ్చనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందండి. 65 ఏళ్ల పైబడిన దివ్యాంగుల ఇళ్ల వద్దకే సరుకులనేవి పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్‌డీఏ ఆపరేటర్లకు ఉచితంగా ఆ వాహనాలనేవి అందజేస్తామని కూడా చెప్పడం జరిగిందండి. అలానే సిలిండర్లు బుక్ చేసుకోవడానికి ముందే లబ్ధిదారులకు మూడవ దశ రాయితీ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో చెల్లించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ముందుగా చూసుకున్నట్లయితే ప్రజలకు నిత్యావసరాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణం ద్వారా సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలానే 65 ఏళ్ల పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దనే అందించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా వైకాపా ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఎన్‌డీఏ వ్యవస్థనైతే రద్దు చేయాలనైతే మంత్రులైతే నిర్ణయించుకోవడం జరిగిందండి. ఆమోదం అయితే తెలిపారు. అలానే 9,260 ఎన్‌డీఏ వాహనాలను ఆపరేటర్లకు ఇప్పటికే 10% వాటా చెల్లించిన వారికి ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే లాస్ట్ ప్రభుత్వంలో ఏవైతే వాహనాల ద్వారా మీకు ఇంటింటికి వచ్చి రేషన్ అనేది పంపిణీ చేశారో, ఆ విధంగా అయితే ఇప్పుడు రేషన్ అనేది పంపిణీ చేయడం జరగదండి. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎవరైనా సరే ఇంతకుముందు మీరు ఏ రేషన్ డీలర్ల దగ్గర మీ రేషన్ అనేది తీసుకుంటున్నారో నిత్యావసర సరుకులు, ఇప్పటి నుంచైతే మీరు మళ్ళీ యథావిధంగా అక్కడి నుంచే రేషన్ తీసుకోవాలనేది ప్రభుత్వం ఆమోదించడం జరిగిందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. జూన్ 1వ తేదీ నుంచి మీ ఇంటి వరకు వ్యాన్లు అనేవి రావండి. ఇంటింటి పంపిణీ అనేది ఇంకా ఆపివేయడం జరిగింది. ఎవరెవరికి ఇంటి వద్దనే ఈ రేషన్ పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఎవరైతే 65 ఏళ్ళు పైబడిన దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇంటి వద్దనే ఈ రేషన్ సరుకులు పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగిందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాన్ల పరంగా అయితే ఇప్పటి వరకు ప్రభుత్వంపై 188 కోట్లు భారం పడిందనేది తెలియజేయడం జరిగిందండి ఈ పత్రిక ప్రకటన ద్వారా అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీపం 2 పథకం కింద 3వ దశ నుంచి సిలిండర్లను బుక్ చేసుకోవడానికి ముందే రాయితీ మొత్తాన్ని లబ్ధిదారి ఖాతాల్లో జమ చేయాలని అయితే నిర్ణయించుకోవడం జరిగిందని అయితే మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగింది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల సరుకులు అనేవి పంపిణీ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా తెలియజేయడం జరిగిందండి. తదుపరి దశలో ప్రతి రేషన్ దుకాణంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియడం జరిగింది. డీలర్లు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా వీటిని కిరాణా దుకాణాలుగా మారుస్తామని కూడా తెలియజేయడం జరిగిందండి. కేంద్రం అందించే భారత్ ఉత్పత్తులు ఇతర వాటిని వినియోగదారులకు తక్కువ ధరలకే అందించడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. ఈ మేరకు కేంద్రం అనుమతించిందని కూడా ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగిందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. రేషన్ దుకాణాలదారులకు కూడా సౌకర్యంగా ఉండేందుకు ఈ వ్యాపారం అనేది చేయిస్తున్నామని కూడా తెలియజేయడం జరిగిందండి. దీని కొరకు ఏమిటంటే త్వరలోనే వచ్చే రోజుల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఇస్తామని తెలియజేయడం జరిగింది. రేషన్ షాప్ కంటూ ఒక సపరేట్ యాప్ను కూడా ప్రవేశపెట్టబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్రమ రవాణాలో ఎన్‌డీఏలదే ప్రధాన పాత్రనైతే మనకు తెలియజేయడం జరిగిందండి. తెదేపా ప్రభుత్వంలో 29,000 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిత్యావసరాలను ప్రజలకు అందిస్తాం.
దీన్ని వైకాపా ప్రభుత్వం రద్దు చేసి వినియోగదారులను ఇబ్బందులకు గురి చేసిందని తెలియజేయడం జరిగిందండి. 9,260 ఎన్డీఏల ఏర్పాటుకు 18,000 కోట్లు దుర్వినియోగం చేశారనైతే తెలియజేయడం జరిగింది. ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పి వీధి చివరలో ఇచ్చేవారనేది కూడా తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వ్యాన్లు ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం చూసుకున్నట్లయితే ఎవరైతే రేషన్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళ ఇంటింటికి వచ్చి అనేది పంపిణీ చేయాల్సి ఉంటుందండి. కాకపోతే ఒకే ప్లేస్లో ఆపివేసి వాళ్ళందరూ వచ్చి రేషన్ తీసుకుంటున్నారనైతే ఈ ప్రభుత్వం గుర్తించడం ద్వారా అయితే ఈ వ్యాన్లు అనేవి బంద్ చేసి రేషన్ దుకాణాలలోనే మీరు రేషన్ తీసుకోవాలని అయితే ప్రభుత్వం సూచించడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకోసం బంద్ చేశారనేది. ఈ విధంగా చేయడం వల్ల అయితే ప్రతి నెల 30% మందికి రేషన్ అందట్లేదని అయితే గుర్తించడం జరిగిందండి. బియ్యం అక్రమ రవాణాలలోనూ ఎన్డీఏల ప్రధాన పాత్ర పోషించారని అయితే తెలియజేయడం జరిగింది. సో ఇలా చేయడం ద్వారా చాలామంది రేషన్ పొందట్లేదని కూడా ఈ ప్రభుత్వం గుర్తించడం జరిగిందండి. సో దాదాపు ఈ వ్యాన్లు ప్రవేశపెట్టడం వల్ల 18,000 కోట్లు దుర్వినియోగం చేశారైతే కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఉండడం వల్ల అయితే ఈ ప్రభుత్వం వచ్చి రేషన్ డీలర్ల దగ్గర మీరు రేషన్ తీసుకోవాలని అయితే సూచించడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్వాగతించిన డీలర్ల సంఘం ఎండిఏ వ్యవస్థను రద్దు చేసి డీలర్ల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలనే నిర్ణయాన్ని స్వాగతించామని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు దీవి లీలా మాధవరావు గారు అయితే ఓ ప్రత్యేక ప్రకటన ద్వారా అయితే మనకి తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మంత్రుల నుంచి కూడా ఆమోదించడం జరిగిందండి. సో జూన్ 1వ తేదీ నుంచి అయితే మీరు రేషన్ దుకాణాల ద్వారా అయితే రేషన్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో ఇంకా మీ దగ్గరికి అయితే వ్యాన్లు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుందండి. సో మీరు యథావిధంగా మీ రేషన్ డీలర్ల దగ్గరే రేషన్ అనేది పొందాలి. సో తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అనేవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలానే 3వ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ముందే మీకైతే 3వ దశ రాయితీ అనేది మీ ఖాతాలో జమ కావడం జరుగుతుందని కూడా ప్రభుత్వం తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా సరే మీ సచివాలయం వద్ద చేయించుతున్నారండి. సో ఎవరైనా సరే దానికి సంబంధించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో మన ఛానల్ అయితే దానికి సంబంధించి వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరిగిందండి సిరీస్ వైజ్గా అయితే. అలానే ఇంకొక విషయం ఏంటంటే అందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి అని అంటున్నారండి. సో అదైతే అవసరం లేదండి. సో ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదని అయితే తెలియజేయడం జరిగింది. సో అలానే విభజన కొరకు ఎవరైనా సరే రేషన్ కార్డులోకి జాయిన్ అవ్వాలన్నా సరే ఓటీపీ ద్వారా అయితే మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని కూడా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మన ఛానల్లో ఇప్పుడైతే వీడియో చేస్తానండి. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. వీడియో చూసడానికి లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎన్వర్స్ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.